హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అండి. ఇది ఎక్కడ అంటే ఇంకా నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా ఈవినింగ్ వెళ్తా అంటే వద్దు అని వదిన మార్నింగ్ వెళ్ళేవు అనేసి అన్నయ్య అంటే ఇంకా మార్నింగ్ పాప దగ్గరికి వెళ్ళాలి కదా ఖచ్చితంగా అని అంటే ఇంకా తనకి ఏమి ఇష్టం అని వదిన అడిగింది. ఫిష్ కర్రీ అయితే తింటుంది, ఫిష్ ఫ్రై అయినా తింటుంది అని అంటే ఇంకా మార్నింగ్ అన్నయ్యకి చెప్పడంతో అన్నయ్య ఫిష్ తీసుకొని వచ్చాడు. ఇంకా మేమైతే ఇద్దరం కలిసి వదిన నేను ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను మారినేట్ చేసేసా, ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. నేనైతే ఫిష్ ఫ్రైకి పక్కన పెడుతున్నాను కొన్ని పీసెస్ని. అలా ఒక్కొక్కటి ఒక 6 పీసెస్ దాకా పక్కన పెట్టేసి మిగిలినవి కర్రీ కోసం పక్కన పెడుతున్నాను. అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసి మ్యారినేట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఆనియన్ ఒకటి, ఎల్లిగడ్డ ఒకటి ఇట్లా నిప్పు మీద కాల్చుకోవాలి. అప్పుడే కదా విలేజ్ స్టైల్ టేస్టీ. మా అమ్మ ఇలానే చేస్తుంది. ఇదే స్టైల్లో చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పైన బ్లాక్ పార్ట్స్ అంతా తీసేసి క్లీన్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. 2 యాలకులు, 1 లవంగం వేసాను. నెక్స్ట్ ఫిష్ మసాలా వేస్తున్నాను ఫిష్ ఫ్రై కోసము. ఫిష్ కర్రీ అయినా, ఫిష్ పులుసు అయినా, ఫిష్ ఫ్రై అయినా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మెంతులు అండ్ జీలకర్ర మంచిగా దోరగా వేయించుకొని 1 వంతు మెంతులు అయితే 2 వంతులు జీలకర్ర పౌడర్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మద్దన చేసుకొని మంచిగా ఈవెన్గా కలుపుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఫిష్ పులుసు కోసం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసాను కదా, అలాగే వేయించిన మెంతులు ఇంకా వేయించిన జీలకర్ర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఫిష్ ఫ్రై కోసం పక్కన పెట్టాను కదా, అందులో మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాను, అలాగే నిమ్మరసం కూడా వేసాను. అయితే ఇంకా దీనైతే మంచిగా ఈవెన్గా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత అసలు ఇది నేను కొత్తిమీర కరివేపాకు ఫస్టే వేసాను, ఆ క్లిప్ మధ్యలో పెట్టానండి. ఇంకా నెక్స్ట్ ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి, తరిగిన పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకున్నవి హాఫ్ పేస్ట్ ఏమో ముక్కలకు పట్టించాను, హాఫ్ పేస్ట్ ఏమో పోపులో వేసుకోవాలి. పోపులో వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ప్రాసెస్ చేసుకోండి మీరు కూడా, చాలా బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇంకా మనమైతే మారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకొని మెల్లిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే ముక్కలు అనేది విరిగిపోతాయి కాబట్టి మంచిగా మెల్లిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 1 మినిట్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పీస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ పులుపుకు తగ్గట్టు మీరైతే ఎంత పులుపు తింటారో అంత పులుపు తగ్గట్టు మీరు చింతపండు పులుసు పోసుకోవాలి.
తర్వాత మనకైతే ఎంత సూప్ అవసరమో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే అసలు స్పూనే పెట్టొద్దు, ఇంకా ఫస్ట్ కాబట్టి ఇంకా మనం ఫ్రై చేసుకొని ఇలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా అంటే ఫిష్ ఫ్రై చేయాలి కదా. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు రెమ్మల్ని వేసేసి నెక్స్ట్ ఫిష్ పీసెస్ని వేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా, లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పండి. మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫిష్ కర్రీ కూడా అయిపోయింది, ఫిష్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేస్తుంది వదిన. చూడండి, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ, ఫిష్ కర్రీ రెడీ. ఇంకా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వదిన అయితే చిన్నదాని కోసము బాక్స్లో రెడీ చేస్తుంది, రైస్ పెట్టేస్తుంది, ఫిష్ ఫ్రైని కూడా పెట్టేస్తుంది. ఇంకా తనకి హాస్టల్లో పెట్టమనేసి ఇంకా ఆ రోజైతే ఇలా గడిచిపోయింది హ్యాపీగా. ఇంకా పాప దగ్గరికి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.